Welcome. Like, comment, and subscribe. పవన్ కళ్యాణ్ అప్‌కమింగ్ మూవీస్ 'హరిహర వీరమల్లు', ఇంకా 'ఉస్తాద్ భగత్ సింగ్', ఇంకా 'ఓజీ'. సో, ఈ సినిమాలు ఇప్పుడు నెక్స్ట్ పవన్ కళ్యాణ్‌కి రాబోతున్నాయి. ఇవి 2025లో రిలీజ్ అయితాయా? ఎట్లా? ఏందా? ఇవన్నీ మనం అప్డేట్స్ ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. మొదటిసారి గనుక మీరు ఈ వీడియోకి వచ్చినట్లయితే మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే మాకు కూడా ఒక సపోర్ట్ అనేది చాలా అవసరం మీ దగ్గర నుంచి. సో, నమస్కారం. ప్రతి పవన్ కళ్యాణ్ గారికి ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. చూసి మొత్తం లైక్ చేసుకోండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌లో ఒక సెన్సేషనల్ అప్డేట్స్ వచ్చినాయి. 'హరిహర వీరమల్లు' పార్ట్ 13 ఒక టీజర్ వచ్చింది. అండ్ ఇక 'ఉస్తాద్ భగత్ సింగ్' చాలామంది అడుగుతుండే ఏమైంది 'ఉస్తాద్ భగత్ సింగ్' అసలు అప్డేట్సే లేవని. సో, పాయింట్ ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా బిజీ అయిపోయారు. ఎందుకంటే ఆయనకు చాలా రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోయినాయి. అయినా ఆయన టైం తీసుకొని సినిమాలని కంప్లీట్ చేస్తున్నాడు ఇప్పటికి. సో, 'హరిహర వీరమల్లు' అయితే ఇప్పుడు కన్ఫర్మ్ ఈ మార్చ్‌కొస్తుందన్నట్టుగా ఉందిగ. ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. ఇగ షూటింగ్స్ అయిపోయినాయి. అన్నీ అయిపోయినాయి. ఇగ అది 28 మార్చ్ 2025 రిలీజ్ డేట్ అని కన్ఫర్మ్ అయితే చేశారు. 2 పార్ట్స్‌లో రాబోతున్న సినిమా ఇది. సో, ఇది చాలా పెద్ద సినిమా. ఇట్లా ఏదో చిన్న సినిమా అని అనుకోకండి. చాలా పెద్ద సినిమా ఇది. అది ఇంపార్టెంట్ సినిమా మళ్ళీ. అది ఇంగ ఇప్పుడేందంటే కొత్త సెగ్మెంట్స్ కూడా వచ్చినాయి. పాన్ ఇండియా, పాన్ అవి. సో, పాన్ ఇండియాలో కూడా ఇప్పుడు ఈ సినిమా మంచిగా నడవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ ఇప్పుడు నేషనల్ కాదు, అది ఇంటర్నేషనల్ అయితుంది. సో, అందుకని ఈ 2, 3 సినిమాలు నడవడం కొంచెం ఇంపార్టెంటే. చాలా చాలా గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు. సో, దాని ఎక్సైట్‌మెంట్ అయితే చాలా ఉంది. దాని తర్వాత మన 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఇది ఒక సోషల్ ఇష్యూ మీద బేస్డ్ అయిన ఒక పవర్ ప్యాక్ సినిమా. ఇందులో మన 'దేవి ప్రసాద్' గారు మ్యూజిక్ ఇస్తున్నారు. ఇక 'మైత్రి మూవీ మేకర్స్' సినిమా ఇది. హరిశంకర్ గారు డైరెక్ట్ చేస్తున్న సినిమా. చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి ఈ సినిమాతోని. చాలా అంటే చాలా అంటే చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఇది ఇంకేం పెర్ఫార్మన్స్ ఇస్తదో, దీని గురించి ఇంకా ఏం అప్డేట్స్ వస్తాయో మధ్యలో చాలా టాక్స్ నడిచినాయి. ఇది రీమేక్ అని, అది అని. సో, ఇక ఇంకా ఎక్కడి నుంచైతే ఇంకేం కన్ఫర్మేషన్స్ అయితే ఏం రాలే. చూద్దాం ఏమేమి వస్తాయో అసలు ఇంకా ఇంకా ఏం అఫీషియల్ అయితే ఎక్కడి నుంచి రాలేదు. సో, ఇప్పటి నుంచే మీరేం టేక్ చేయడం అసలు నమ్మకండి. సో, పవన్ కళ్యాణ్ గారి ఇగ నెక్స్ట్ మూవీ అసలు చాలా హైప్‌లో ఉన్న సినిమా అంటే 'ఓజీ'. అసలు 'ఓజీ'కున్నంత హైప్ అసలు దేనికి లేదు. నిజం చెప్తున్నా కదా! 'ఓజీ' హైప్ ఒక నెక్స్ట్ లెవెల్ క్రేజ్. అది అట్లానంటే వేరే మూవీస్ ఏం తక్కువ హైప్ అని అంటలేను. కానీ దీనికి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ తయారైంది. తమన్ గారి బీజీఎం ఆ సాంగ్ అసలు ఇప్పటికి ట్రెండింగ్‌లో ఉంది. సో, చాలా మంది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఈ ఈ ఇయర్ ఇగ ఈ సినిమా రిలీజ్ అయితుందా? లేదా? అని చాలామంది అడుగుతున్నారు. కొన్ని సోర్సెస్ అయితే కన్ఫర్మ్ చేసి చెప్తున్నాయి. ఈ ఇయర్ రిలీజ్ అయితది ఈ సినిమా అని. కానీ కంప్లీట్ అయితే రిలీజ్ అయితది. లేకపోతే కొంచెం కష్టం అవుతదేమో. చూద్దాం ఏమైతదో. సో, ప్రతి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్‌కి ఒకటే ఒకటి చెప్తున్నా. ఈ 'త్రీ' సినిమా ఒకవేళ 2025లో గనుక వస్తే మాత్రం ఎన్ని రికార్డ్స్ ఉంటే అన్ని రికార్డ్స్ ఇరిగినట్టే ఈసారైతే. సో, ఇవే అప్డేట్స్ ఇప్పటికైతే ఉన్నాయి. ఇగ 'హరిహర వీరమల్లు' అయితే కన్ఫర్మ్ ఇగ ఈ మార్చ్‌కొస్తుందని కన్ఫర్మ్ పెట్టుకోండ్రి. థాంక్ యూ.